హాయ్ అండి. ఇక్కడైతే ఇంకా రథం రోజు అయితే కరెంట్ పోతుంది, అందుకని చెప్పేసి పొద్దున్నైతే మిక్సీల కేసు అయితే వేసేసి పెట్టేసుకుంటారు. అలాగే కంటిన్యూ అవుతుంది, వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకండి. ఛార్జింగ్ కూడా పెట్టేసాం ఫోన్కి అయితే. ఛార్జింగ్ పెట్టే వాటికి అన్నిటికైతే ఛార్జింగ్ కూడా పెట్టేస్తాము, ఎందుకంటే 8 కల్లా కరెంట్ అయితే పోతుంది, ఇంకా 3కి అలా అయితే వస్తుంది. ఊరంతా తీయాలి కాబట్టి 8 నుంచే తీస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి మేము ముందుగా కరెంటుతో ఏమేం పనులు చేసుకోవాలో అవన్నీ అయితే పూర్తి చేసేసుకుంటాము. ఇక్కడ కర్రీ కోసం అయితే మసాలా వేస్తున్నాను. ఇది కూడా అయితే మిక్సీ కొట్టేసి పక్కన పెట్టేసుకుంటే మనం చేసుకునేటప్పుడు చేసుకోవచ్చు కదా కరెంటు పోయినా కానీ, అందుకని అయితే మిక్సీ కొట్టేస్తాను. ఇక్కడ మసాలా కూడా అయిపోయింది, ఇంకా రథం వచ్చేస్తుందని చెప్పేసి స్నానాలు అందరూ చేసేసి రెడీ అయితే అయ్యున్నాము. అయితే రథం అయితే లేట్గా వచ్చింది, 11కి అలా వచ్చిందండి. ఇంకా రథం వచ్చే ముందు అయితే ఇలా వాటర్ వేసి తడుపుతారు రోడ్ అంతా. ఇంకా రథం వస్తుంది చూడండి మీరు కూడా. నమః శివాయ, ఓం నమః శివాయ, హర 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 హర, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర, ఓం నమః శివాయ, శివాయ, ఓం నమః శివాయ, హర హర, ఓం నమః శివాయ. నేనైతే అక్కడ కొట్టలేకపోయాను, ఇంకా పక్క వీధికి అయితే వెళ్ళి ఇక్కడైతే టెంకాయ కొట్టేసాను. టెంకాయ కొట్టేసి అయితే హారతి అయితే ఇస్తాను. దేవుడు దూరంగా ఉన్నప్పుడే అన్నీ అయితే ఇచ్చేస్తారు, రథం కాబట్టి జనాలు ఎక్కువ ఉంటారని తోసుకుంటారని ముందుగా అయితే హారతి కూడా ఇచ్చేస్తారు. తేరు అయితే అయిపోయింది, ఇంకా తెప్పోత్సవం అయితే ఇప్పుడు జరుగుతుంది. ఇక్కడ నేను వచ్చేసరికి అయితే 5 చుట్లు అయితే అయిపోయింది. ఇలా 5 ఒక్కొక్క చుట్టుకైతే అలా పేలుస్తుంటారు. ఇక్కడ 5 చుట్లు అయితే అయిపోయింది. మామూలుగా ముందుగానే వద్దాం అనుకున్నాను, పిల్లలు ఈ రష్లో రాకూడదు కదా, ఇంకా తొక్కేస్తారని చెప్పేసి పిల్లల్ని నిద్రపుచ్చి వచ్చేసరికి అయితే లేట్ అయిపోయింది. ఇంకా తేరు అయితే ఇలా జరుగుతుంది, మీరు చూడండి.
కోనేరులో తెప్పోత్సవం అయితే జరుగుతుంది. ఇంకా 2 చుట్లు ఉన్నాయి లాస్ట్లో అయితే. ఇంకా అయితే టపాసులు అయితే పేలుస్తున్నారు. సగం మంది అయితే ఈ టపాసుల కోసమే వస్తారండి. ఇంకా 9 చుట్లు అయితే అయిపోయినాయండి. ఇంకా దేవుణ్ణి అయితే దించుతారు టపాసులన్నీ అయిపోయిన తర్వాత. టపాసులు అవన్నీ పేల్చిన తర్వాత అయితే దేవుణ్ణి అయితే ఇంకా లోపలికైతే తీసుకోబోతారు. ఇంకా ఈ స్వామిని ఇలాగే అలంకారంతో ఊరేగింపుకైతే తీసుకోబోతారు. ఇంకా ఇలా అయితే జరుపుకున్నాము. అసలు అంతా అయిపోయిన తర్వాత ఇంకా రావాలంటే చూడండి ఎంత రష్గా ఉన్నిందో. అంతా అసలు ఇంకా పోవడానికి కూడా వీలుగా లేదు. ఇంకా పిల్లల్ని ఎట్టో తీసుకురాలేదు, లేకపోతే తొక్కేస్తారు. అందుకని చెప్పేసి పిల్లల్ని కూడా నిద్రపుచ్చేసి అయితే మేము వచ్చేసాము. ఇక్కడైతే చెరుకులు కూడా అమ్ముతున్నారండి, బెల్లం చెరుకులు. ఇంటికి వెళ్ళిన కాసేపటికైతే దేవుడైతే ఇంకా ఊరేగింపుకి కూడా వచ్చేసారు. ఇంక దేవుడికైతే టెంకాయ అయితే కొట్టాము. ఇలా అయితే తెప్ప తేరైతే జరిగింది. నా ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.